ఫ్రెండ్స్, చాలామంది నన్ను అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, సార్ మేము ఇప్పుడు బీఎడ్ చేయాలనుకుంటున్నాం, కానీ మేము ఒక దగ్గర ఉద్యోగం చేస్తాము, కాలేజీకి పోకుండా అటెండెన్స్ వేయించుకోవచ్చా, డబ్బులు పేమెంట్ చేసేసి డైరెక్ట్గా ఎగ్జామ్ రాయొచ్చా, ప్రాక్టికల్ రికార్డు కూడా మేము రాయకుండా కాలేజ్ వాళ్ళే చూసుకుంటారా? ఇలాంటి క్వశ్చన్స్ ఈ మధ్య చాలా ఎక్కువగా అయినాయి. సరే, ఇలా చేస్తే విద్యార్థికి లాభమా నష్టమా? ఆర్థికంగా మీరు రెగ్యులర్గా పోకపోతే ఆ కాలేజ్ వాళ్ళు మీ దగ్గర ఎంత డబ్బులు తీసుకుంటారు, అటెండెన్స్ ఫీ అని, దీని గురించి ఈ వీడియోలో నేను చెప్పబోతున్నాను. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మోడల్ ఐడియాస్. యు ఆర్ వాచింగ్ మోడల్ ఐడియాస్ రాజేందర్ బోన్ల యూట్యూబ్ ఛానల్. 50,000 సబ్స్క్రైబర్స్ అయిన తర్వాత ఇది నేను చేస్తున్న ఫస్ట్ వీడియో. ముందు 50,000 సబ్స్క్రైబర్లు అయినందుకు మా సబ్స్క్రైబర్లకి హాయ్. నాణ్యంగా, నిజాయితీగా, ఎలాంటి ఫేక్ న్యూస్ లేకుండా వాస్తవం మాత్రమే చెప్పేటువంటి మోడల్ ఐడియాస్ రాజేందర్ బోన్లలో ఉన్నటువంటి సబ్స్క్రైబర్లందరికీ మరొకసారి హ్యాట్సప్. ఓకే, డైరెక్ట్ టాపిక్లోకి వచ్చేద్దాం. మరి మన వాళ్ళు ఏమంటున్నారంటే, రెగ్యులర్గా కాలేజీకి పోకుంటే నడుస్తుందా? నిజానికి బీఈడి బ్యాచులర్ ఆఫ్ ఎడ్యుకేషన్ కొద్దిమంది డిగ్రీ తర్వాత చేస్తే, ఇంకొద్దిమంది పీజీ తర్వాత చేస్తున్నారు. ఇంకొద్దిమంది ఎప్పుడో డిగ్రీ అయిపోయి కొద్ది రోజులు ఏదో ప్రైవేట్ స్కూల్లో పనిచేసేసి, లేకపోతే ఎవరో పెళ్ళైనటువంటి ముఖ్యంగా ఆడవాళ్ళు విద్యకు చదువుకు దూరమై, పిల్లలు అలాంటి పరిస్థితుల్లో దూరం అయిపోయి మళ్ళీ చాలా రోజుల తర్వాత రీఎంట్రీ ఇచ్చే వాళ్ళందరికీ కూడా రెగ్యులర్ పోవాలంటే కొంచెం ఇబ్బంది ఉంటుంది. ముఖ్యంగా బీఈడి బ్యాచులర్ ఆఫ్ ఎడ్యుకేషన్ చేసే కోర్సులో ఆడవాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉంటుంది కాబట్టి వీళ్ళు రెగ్యులర్గా వెళ్ళడానికి కొంచెం ఇబ్బంది పడుతుంటారు. మరి ఇలాంటి పరిస్థితులలో మనం రెగ్యులర్గా వెళ్ళకుండా డైరెక్ట్గా మనం కాలేజీకి వెళ్తే ఆ కాలేజ్ వాళ్ళు మనల్ని ఈ రకంగా యాక్సెప్ట్ చేస్తారు. మరి ఇలా రెగ్యులర్గా వెళ్ళకపోతే వాళ్ళు అటెండెన్స్ ఫీ చేస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఒక 2 సంవత్సరాల కోర్స్ అండి. మీరు డిగ్రీ చేసిన, పీజీ చేసి, బీఎడ్ చేస్తున్నా కానీ ఖచ్చితంగా రెగ్యులర్గా వెళ్ళాలి. రెగ్యులర్గా వెళ్ళకపోతే మనకు వచ్చే నష్టం ఏంటంటే, సరే మనం ఏదో ఒక ప్రైవేట్ స్కూల్లో ఉద్యోగం చేస్తుంటాం. ఈ మరి ప్రైవేట్ స్కూల్లో ఉద్యోగం చేస్తున్నప్పుడు, ఆ కాలేజీలలో ఇంకెక్కడ మనం ఉద్యోగం చేస్తున్నప్పుడు మనం వెళ్ళడానికి అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. ఎందుకంటే మనం మన ఫ్యామిలీకి ఎంతో కొంత డబ్బులు సంపాదించి ఇవ్వాలి కాబట్టి. ఇలాంటి పరిస్థితుల్లో మనం బీఎడ్ కాలేజీలో జాయిన్ అయిన తర్వాత కౌన్సిలింగ్ అయిపోయి మనం అక్కడికి వెళ్ళిన తర్వాత, సార్ మేము రెగ్యులర్గా రాము అనే మాట మనం వాళ్ళతో మాట్లాడితే, అందులో కొన్ని కాలేజీలు నిజాయితీగా పనిచేసేవి ఉండి వాళ్ళు ఏమంటారంటే, మీరు ఎందుకు సీట్ తీసుకున్నారు, మీ వల్ల ఒక రెగ్యులర్గా ఇక్కడ సీట్ వచ్చే విద్యార్థి తన యొక్క సీట్ను కోల్పోయాడు, ఇది మీరు కరెక్ట్ కాదు, నువ్వు వీలైతే సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్లో సీట్ మార్పించుకో, మా కాలేజీలో ఇలాంటివి ఏవి జరగవు అని చెప్పేసి ఖరాఖండిగా చెప్పేస్తారు. నీ ఇష్టం, నువ్వేమన్నా చేసుకో, రెగ్యులర్గా రాకపోతే మాత్రం మీకు చాలా ప్రాబ్లంగా ఉంటుంది అని చెప్పేసి ఖరాఖండిగా చెప్పేస్తారు. ఇంకా కొన్ని రకాల కాలేజెస్ ఏం చేస్తాయంటే, ఒకవేళ ఇలా చెప్పారనుకో, నిజానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మాట ఇది విరుద్ధం, ఇది ఇల్లీగల్. ఒక విద్యార్థి సీట్ వచ్చిన తర్వాత గవర్నమెంట్ ఇచ్చే రీఎంబర్స్మెంట్ తీసుకొని, స్కాలర్షిప్ తీసుకొని, అన్ని డబ్బులు తను తీసుకొని కూడా ఒక రెగ్యులర్గా 2 సంవత్సరాల కోర్సుకి అతను వెళ్ళట్లేదు అంటే ఇది ఇల్లీగల్. ఇది ఖచ్చితంగా యాక్సెప్ట్ చేయదగింది అయితే కాదు. కానీ ఎవరైనా ఒకరు ఎక్కడైనా ఇలా ఏమైనా కాలేజెస్ డబ్బుకు ఆశపడి ఇలా చేస్తే, అవకాశం ఇస్తే ఇవ్వచ్చు. కాకపోతే ఇక్కడ కాలేజీకి వచ్చే నష్టం ఏమీ లేదు. ఎందుకంటే ఇప్పుడు ఆ కాలేజీలో మనం బీఎడ్కి జాయిన్ అవ్వగానే అక్కడ ఎన్ని రకాల ఫీజులు ఉంటాయి. ఒకటి ఫస్ట్ కాలేజ్ ఫీజు. ఇప్పుడు కాలేజ్ ఫీజు ఒక 30,000 రూపాయలు ఉందనుకోండి, మీకు ఇందులో ఒక 13,500 రూపాయలు మీకు రీఎంబర్స్మెంట్ రూపంలో వస్తే ఇంకొక 6,500 మీరు కట్టాలి. సో ఇవి 6,500. నెక్స్ట్ స్పెషల్ ఫీజు 3,000. ఇవి 2 మీ దగ్గర ఉంటాయి. ఇక ఇవి రెండింటి తర్వాత కాలేజ్ డొనేషన్ ఫీజు అని, డెవలప్మెంట్ ఫీజు అని ఇంకొక 10,000 లాగుతారు. అంటే దాదాపు అంటే వాళ్ళు కలిపి ఒక 15, 16, 20,000 వరకు అవుతాయి. ఇవే కాకుండా నేను రెగ్యులర్ రాను అని అన్నాం అనుకోండి, అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, ఓహో రెగ్యులర్ రావట్లేదు, వీన్ని ఇక లాగేసేయాలని చెప్పేసి సెమిస్టర్కి 10,000 కట్టమంటారు. ఎందుకంటే అటెండెన్స్ ఫీజు అంటారు. సెమిస్టర్కి 10,000 అంటే 4 సెమిస్టర్కి 40,000 రూపాయలు కట్టాలి. కొన్ని కాలేజీలు 15,000 డిమాండ్ చేస్తే, కొంచెం తెలివితేటలు తక్కువ విద్యార్థి ఉంటే ఇంకా వాళ్ళ దగ్గర ఎక్కువ డబ్బులు వసూలు చేస్తుంటాయి. సరే, ఇప్పుడు మనము కాలేజ్ స్పెషల్ ఫీజు, డొనేషన్ ఫీజు, డెవలప్మెంట్ ఫీజు ఇవన్నీ చెప్పేసి ఒక 20,000 కట్టేసినాము. ప్లస్ సెమిస్టర్కి 10,000 అంటే ఇవి ఒక 40,000 రూపాయలు. ఓకేనా? అంటే ఓవరాల్గా 70,000-80,000 రూపాయలకు వచ్చేసింది. అటు తర్వాత మళ్ళీ ప్రాక్టికల్ రికార్డుల ఫీజు ఇది ఒక 10,000, అంటే 80,000-90,000 వరకు వచ్చేస్తుంది. 80,000-90,000 పెట్టి ఒక బీఎడ్ నువ్వు రెగ్యులర్గా వెళ్ళకుండా
డైరెక్ట్గా ప్రాక్టికల్ రికార్డ్స్ రాసేసేసి యాన్యువల్ ఎగ్జామ్ రాసి జస్ట్ పాస్ అవుతాం. ఇప్పుడు ఎకనామికల్గా నీ డబ్బు ఖర్చు అయ్యింది, ఓకేనా, కాలేజ్ వాళ్ళకైతే లాభం జరిగింది. కానీ నువ్వేం నేర్చుకున్నావు? ఏ సెమిస్టర్లో ఏ సబ్జెక్ట్ ఉందో నీకు తెలియదు, రైట్? క్వశ్చన్ టు ఆన్సర్ చదువుకొని డైరెక్ట్గా నేను చాలా గ్రేట్ అనుకున్నావు, డైరెక్ట్గా పోయినావు, ఎగ్జామ్ రాసేసినావు, 70% 80% ఏదో ఒకటి వచ్చేసింది, అయిపోయింది. రేపు టెట్ ఎగ్జామ్లో నువ్వు సైకాలజీ పాస్ కాగలవా? అంతెందుకండి, ఈరోజు డిఎస్సిలో అంటే ప్రభుత్వ ఉద్యోగాలకు జరిపించేటువంటి ఎగ్జామ్ పేరు డిఎస్సి ఆర్ టీఆర్టీ, టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్లో చాలా మంది ఉద్యోగం ఎక్కడ పోగొట్టుకుంటున్నారు? 1/2 మార్కు 1 మార్కులలో ఉద్యోగాలు పోగొట్టుకునే వాళ్ళ సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుంది. ఇంకా కొద్దిమంది 2, 3, 5 మార్క్స్ దగ్గర పోగొట్టుకుంటారు. ఒక్కొక్కరైతే 2, 3 డిఎస్సీలు రాసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడున్న పరిస్థితులలో ప్రభుత్వాలు రెగ్యులర్గా ఉద్యోగాలు నోటిఫికేషన్ ఇచ్చే పరిస్థితి అయితే కనిపించట్లేదు మనకి. ఒక నోటిఫికేషన్ వచ్చి మళ్ళీ ఒక నోటిఫికేషన్ రావడానికి చాలా సమయం పడుతుంది. అంటే ఏకంగా ఒకసారి 3, 4, 5 సంవత్సరాలు కూడా పడుతుంది. కాబట్టి ఒక అతను 2 డిఎస్సీలు రాశాడంటే 10 సంవత్సరాల క్రితం నుండి అతను బిఎడ్ చదివి ఉద్యోగాల వేటలో ఉన్నాడు అని అర్థం. సో ఇలాంటి వాళ్ళంతా కూడా ఎక్కడ పోతున్నారంటే డిఎస్సికి టెట్కి మనం ప్రిపేర్ అయ్యేటప్పుడు ఈ యొక్క బిఈడి సిలబస్ అనేది 50% ఉంటుంది అందులో. టెట్ ఎగ్జామ్ కానివ్వండి, ఇంకపోతే మనకు టీచర్ రిక్రూట్మెంట్ టెస్టుల్లో కానీ ఈ 50%లో నువ్వు నేర్చుకుంది దాదాపు ఒక 1% అయ్యే ఉంటుంది, 2% అయ్యే ఉంటుంది. అంటే నీకు సిలబస్ అనేది చాలా తక్కువగా నేర్చుకుంటావు, స్కోప్ నీకు తెలియదు. అలాంటప్పుడు ఎడ్యుకేషన్ సైకాలజీ నీకు అర్థం కాదు. ఎడ్యుకేషన్ సైకాలజీ అనేది రెగ్యులర్గా బీఈడి చదివిన వాళ్ళు మళ్ళీ స్పెషల్గా దాని మీద కోచింగ్ తీసుకుంటారు. ఈ హైదరాబాద్ ఇన్స్టిట్యూట్లో వెళ్ళేసేసి స్పెషల్ కోచింగ్ తీసుకుంటారు. సైకాలజీ చాలా ఇబ్బంది పెడుతుంది, ఎందుకంటే అది ఇలా చదవడం అర్థమయ్యేది కాదు, అంత అప్లికేషన్ మెథడ్లో ఉంటుంది. కాబట్టి ఒక మంచి బీఈడి కాలేజీలో మీ అందరికీ కూడా బీఈడి చేస్తే టాప్ మోస్ట్ సబ్జెక్ట్గా మీకు సైకాలజీ మీ మనసులో ఉండిపోతుంది. కానీ అలాంటి సైకాలజీ ఇక్కడ డైరెక్ట్గా మేము ఇంటి దగ్గర ఉండి పైసలు ఇచ్చి రాస్తామనే వాళ్ళకి అర్థం కాదు. ఫిలాసఫీ, ఫౌండేషన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్, సిస్టమ్ ఆఫ్ ఎడ్యుకేషన్, ఇలా డిఫరెంట్ సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి చాలా వరకు మీకు ఇబ్బంది అవుతుంది. ఇకపోతే మెథడ్, బీఈడిలో మీరు చదువుకున్న డిగ్రీలో ఉండే కోర్సుని ఇక్కడ మీరు మెథడ్గా తీసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఎంపీసీ వాళ్ళైతే మ్యాథమెటిక్స్ మెథడాలజీ 1గా, మెథడాలజీ 2 వచ్చేసి ఫిజికల్ సైన్స్గా, బైపీసీ వాళ్ళైతేనేమో బయాలజీ సబ్జెక్ట్ మెథడాలజీ 1గా, మెథడాలజీ 2 అనేది ఫిజికల్ సైన్సా, తెలుగా, ఇంగ్లీషా అనేది ఇలా వాళ్ళు డిసైడ్ చేసుకొని తీసుకుంటారు. ఇక్కడ ఎప్పుడైతే మనం ఒక సబ్జెక్ట్ని మెథడాలజీ 1, మెథడాలజీ 2గా తీసుకుంటామో అదే సబ్జెక్ట్ పైన మనం పీజీలో మనం టీచర్ జాబ్కి ఎలిజిబుల్ అవ్వచ్చు. అయితే ఏ సబ్జెక్ట్ అయితే మనము మెథడాలజీ 1, 2గా తీసుకున్నామో ఆ సబ్జెక్టులో ఇక్కడ క్వశ్చన్ టు ఆన్సర్ చెప్పరు. బీఈడిలో మీరు థియరీస్ ఉన్నట్టుగా ఇంటర్మీడియట్ డిగ్రీలో ఉన్నట్టుగా ఆ టాపిక్ని చెప్పరు. ఇక్కడ ఏం చేస్తారంటే ఆ టాపిక్ని బోధించే పద్ధతులు ఏంటి, టీచింగ్ మెథడ్స్, బోధన అధ్యయన పద్ధతులు చెప్తారు. ఏ పద్ధతి ప్రకారం చెప్తే మ్యాథమెటిక్స్ ఈజీగా అర్థమవుతుంది, రియల్ నెంబర్స్ ఏ మెథడ్లో చెప్తే పిల్లగాడు అర్థం చేసుకుంటాడు, టీచింగ్ చెప్పడానికి ఉన్న మెథడ్స్ ఏంటి, ఈ మెథడ్స్ని మనం క్లాస్ రూమ్లో ఎలా ఫాలో అవ్వాలి, ఒక మెథడ్ పిల్లల పైన ఎఫెక్టివ్గా పనిచేయనప్పుడు రెండో మెథడ్ ఎలా చెప్పాలి, ఏ రకంగా చెప్తే పిల్లగాడు కరెక్ట్గా ఈజీగా అర్థం చేసుకోగలడు, ప్లేఫుల్ మెథడ్స్ మీరు ఏ సబ్జెక్ట్ తీసుకున్నా కానీ బోధన అధ్యయన పద్ధతులు ఎక్కువగా చెప్తారు. దీనికి కొన్ని అప్రోచెస్ ఉంటాయి, కొన్ని మెథడ్స్ ఉంటాయి, ఇంకా చాలా ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్ పేపర్ ఎలా తయారయ్యాలి, ఒక క్వశ్చన్ పేపర్ తయారు చేయడానికి పద్ధతులు ఏంటి. ఇప్పుడు మీకు 2012 డిఎస్సిలో వచ్చిన ఒక ప్రశ్న ఉన్నది, మొన్న కూడా 2016 డిఎస్సిలో కూడా వచ్చింది ప్రశ్న. ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్లాస్ టీచరు క్లాస్ రూమ్లో ఎగ్జామ్ పెట్టినాడు. ఈ ఎగ్జామ్ రాసిన పిల్లలలో 100 మార్కుల ప్రశ్న పత్రానికి చాలామందికి 70 కంటే ఎక్కువ వచ్చినాయి, 70 ఎక్కువ వచ్చినాయి. ఇప్పుడు ఇదే క్వశ్చన్ పేపర్ని ఆఫ్ చేసి అంటే 50 మార్క్స్కి చేసి క్వశ్చన్ ఎగ్జామ్ పేపర్ పెట్టినప్పుడు చాలా మందికి 20 లోపే వచ్చినాయి. ఇప్పుడు ఈ క్వశ్చన్ పేపర్లో జరిగిన తప్పేంటి? కింద కంటెంట్ వ్యాలిడిటీ లేదు, కన్స్ట్రక్షన్ వ్యాలిడిటీ లేదు, ఇంకేదో 4 ఆప్షన్స్ ఇచ్చారు. ఇప్పుడు చాలా మందికి అర్థమైందంటే క్వశ్చన్ పేపర్ తయారు చేయాలంటే కూడా ఒక మెథడ్ ఉంటుందా? ఎస్, ఆ మెథడ్ ఉంటుంది. ఆ పద్ధతి అంటే అవగాహనకు సంబంధించి ఎన్ని ప్రశ్నలు ఉండాలి, నాలెడ్జ్కి సంబంధించి ఎన్ని ప్రశ్నలు ఉండాలి, మెమొరీకి సంబంధించి ఎన్ని ప్రశ్నలు ఉండాలి, ఈ ప్రశ్నలన్నింటినీ ఏ విధంగా మనము డివైడ్ చేసుకోవాలి. అంటే ఎస్సేలు, షార్ట్ ఆన్సర్స్, మల్టిపుల్ చాయిస్ ఇవి కాదు మనం చూడాల్సింది, ఆ ప్రశ్న విధానం ఎట్లా అంటారు. ఇలాంటివన్నీ కూడాను మనకు ప్రభుత్వ ఉద్యోగాలలో క్వశ్చన్లుగా అడుగుతారు. రెగ్యులర్గా బీఎడ్కి వెళ్ళని వాళ్ళకి వీటిపైన అవగాహన రాదు. కాబట్టి వీళ్ళు టెట్ క్వాలిఫై అవ్వడం చాలా కష్టం.
ఒకవేళ డెట్ క్వాలిఫై అయినా డిఎస్సి దగ్గర ఖచ్చితంగా జరగాల్సిన భారీ నష్టమే జరుగుతుంది. సో ఇందాక నేను చెప్పినట్టుగా ఒక 60-70 వేలు ఖర్చు చేసుకుని అలాంటప్పుడు మనం ఇంటి దగ్గర కూర్చొని పరీక్షలు మాత్రమే రాసి అందులో నాలెడ్జ్ లేకుండా మనం చదివితే ఈ చదువు మనకు దేనికి ఉపయోగపడుతుంది? ఎందుకు ఇంత డబ్బులు ఖర్చు చేసి నాలెడ్జ్ లేకుండా మనం బయటకు రావడం దేనికి? సార్ మీరు ఎన్నైనా చెప్తారు సార్, నేను పెళ్ళైంది సార్, నాకు ఒక ఆడపిల్ల ఉంది, చిన్న పాప ఉంది సార్, పాపను వదిలిపెట్టి ఎక్కడ పోవాలి? మళ్ళీ బిఎడ్ కాలేజీలు అంటే మన దగ్గరలో చాలా కష్టం, ఎక్కడో దూరంగా డిస్టెన్స్లో ఉన్నటువంటి ఏరియాలలో సీట్లు వస్తాయి, ఎట్లా వెళ్ళాలి సార్, మా బాధ కూడా ఉంటుంది కదా అంటే మీలాంటి వాళ్ళ కోసం చెప్తున్నాను, ఏదైనా ఒకటి అడ్జస్ట్ చేసుకొని రెగ్యులర్గా వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. ఒక్క సెమ్కి వెళ్ళకపోతే దానివల్ల మీకు రాబోయేటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఒక 3-4 మార్కులు 5 మార్కులు మిస్ అవుతాయి. 2 సెమిస్టర్లు పోలారంటే మీకు ఆల్మోస్ట్ 50% కాంపిటేటివ్ ఎగ్జామ్లో డిఎస్సి, టీఆర్టీ, టెట్, సీటెట్ ఇలాంటి దాంట్లో ఖచ్చితంగా మరి 50% మార్కులు వెనుకబడతారు. మీరు ఎంత కష్టపడి చదివినా కానీ రెగ్యులర్గా పోయే విద్యార్థులకి ఉండేటువంటి స్కిల్స్ రాకపోవచ్చు. అంటే అక్కడ మంచి చెప్పే ఫ్యాకల్టీ ఉంటే మాత్రం ఇలా జరుగుతుంది. కాబట్టి ఇలాంటి చిన్న విషయాలలో మనం తొందరపాటు నిర్ణయం తీసుకొని ఎవరో చెప్పింది విని దాన్ని మనం కరెక్ట్గా ఫాలో అవ్వకపోతే నష్టం పెద్ద ఎత్తున జరుగుతుంది. ఇది ఇప్పుడు తెలియదు, మీకు చదివేటప్పుడు తెలియదు. ఇంటి దగ్గర కూర్చొని ఏదో చిన్న ఉద్యోగం చేస్తూ ఇక్కడ సంపాదించినంత తీసుకెళ్ళి అక్కడ బిఎడ్ కాలేజీల వాళ్ళ చేతిలో పెట్టేసేసేసి ఓకేనా అంతా అయిపోయిన తర్వాత మీరు బిఎడ్లో ఈజీగా పాస్ అవుతారు. ఎందుకంటే అంత పెద్దగా ఇబ్బంది ఏమి ఉండదు. యాన్యువల్ ఎగ్జామ్లో పాస్ అవ్వడం పెద్ద ఇబ్బంది ఏం కాదు, ఈజీగానే పాస్ అవుతాం. ఎటో వచ్చి కాంపిటేటివ్ ఎగ్జామ్కి మనం వెళ్తున్నప్పుడు మాత్రం అప్పుడు అందరూ ఏం చక్కగా చదువు చాప్టర్లు కూడా పూర్తి చేసేసి వాళ్ళు టెట్లో ఇంకా మార్కులు పెంచుకొని డిఎస్సికి మంచి ప్రిపేర్ అవుతుంటే మనకి కంటెంట్ ఏమో కానీ ముందు మెథడ్ దగ్గర అయిపోతాం. సో మెథడ్ దగ్గర ఆగినాం అనుకుంటే అది తొందరగా అర్థమయ్యేది కాదు. ఎందుకంటే మన కంటెంట్ టెక్స్ట్ బుక్లో ఉన్నది చదివితే తొందరగా అర్థమవుతుంది. అది చెప్పడానికి మన ఇంటి చుట్టూ ఎంతో మంది ఉంటారు. ఎవరైనా మన డిగ్రీ కాలేజ్ లెక్చరర్లు, మన జూనియర్ కాలేజ్ లెక్చరర్లు అడిగితే గవర్నమెంట్ టీచర్లు అయినా కానీ మనకు ఫటాఫట కొంతవరకు హెల్ప్ చేస్తారు. కానీ మెథడ్లో ఎస్పెషల్లీ బిఎడ్లో ఉండే మెథడ్స్లో ఎక్స్పర్ట్ చాలా తక్కువ మంది ఉంటారు. వీళ్ళు మన చుట్టూ ఉండేవాళ్ళు చాలా తక్కువ మంది. కాబట్టి దీనికి మళ్ళీ నాణ్యమైన కోచింగ్ కూడా హైదరాబాద్లో వెళ్ళాలి. ఇప్పుడు చూడండి, ఇక్కడ నువ్వేదో ప్రైవేట్ జాబ్ చేస్తూ సంపాదించిన సంపాదనంతా బిఎడ్ చదివే వాళ్ళకే దారపోసినావు, రెగ్యులర్గా వెళ్ళకుండా మళ్ళీ దీనిపైన కోచింగ్ సెంటర్ హైదరాబాద్లో ఒక్కొక్క మెథడాలజీ కోచింగ్ సెంటర్కి మళ్ళీ ఒక 15-20 వేలు పెట్టేసేసి హాస్టల్లో నెలకి ఒక 5-6 వేలు పెట్టేసేసేసి ఈ రకంగా ఒక 3 నెలలు కోచింగ్ తీసుకుంటే మళ్ళీ అక్కడ ఒక 40-50 వేలు పెడతాం. సో ఇన్ని ఖర్చులు మనకు అవసరమా? మనం ఉండే పొజిషన్, మన ఫ్యామిలీ పొజిషన్, మన తెలివితేటలు వీటన్నిటినీ ముందు ఒక ఆలోచన పెట్టుకోండి. మళ్ళీ చెప్తున్నాను, ఇలా మీరు వెళ్ళాలి అని సపోర్ట్ చేయడానికి చేసిన వీడియో కాదండి ఇది. ఖచ్చితంగా అది ఇల్లీగల్ అని నేను చెప్తున్నాను. అయితే కొన్ని కాలేజీలు ఇలాంటి వాళ్ళని యాక్సెప్ట్ చేసేసి వాళ్ళ డబ్బులు లాక్కోవడానికి ఇలా చేస్తున్నాయి. ఇది కూడా చట్ట ప్రకారం తప్పే. ఏదైనా బలమైన ఇన్స్పెక్షన్ జరిగితే మాత్రం కంపల్సరీగా క్యాండిడేట్లు దొరుకుతారు. ఇలాంటిది ఎక్కువగా బీఈడీలో జరుగుతుంది. నిజానికి అసలు బీఈడీ అంటేనే టీచర్ ఎడ్యుకేషన్. టీచర్ ఎడ్యుకేషన్ అంటే భవిష్యత్తులో పిల్లల్ని ఒక మంచి దారిలో తీసుకురావడానికి, జాతిని నిర్మించడానికి ఉపయోగపడేటువంటి ఎడ్యుకేషన్ సిస్టమ్. కాబట్టి ఒక ఉపాధ్యాయుని యొక్క పాత్ర ఈ ప్రపంచంలో చాలా గొప్పది. మరి అలాంటి పరిస్థితులలో ఉపాధ్యాయుడు రెగ్యులర్గా కాలేజీకి వెళ్ళకుండా రైట్ ఏదో మన థియరీ డిస్టెన్స్లో సబ్జెక్ట్ చేసినట్టుగా ఇంటి దగ్గర కూర్చొని ఒక టీచర్ ఎడ్యుకేషన్ని కూడాను ఇంటి దగ్గర కూర్చొని ఎగ్జామ్ రాసినప్పుడు అతను ఎలాంటి జాతిని తయారు చేస్తాడు? మినిమం స్కిల్స్ లేని వ్యక్తి భవిష్యత్తులో అతను ఎలా ఉంటాడు? కొద్దిమంది అనొచ్చు, సార్ నేను ప్రైవేట్ స్కూల్లో పనిచేస్తున్నాను, బీఈడీ చేసిన వాళ్ళు మా దగ్గర చాలా మంది ఉన్నారు సార్, వాళ్ళు ఎవరికి నాలెడ్జ్ లేదు సార్, అసలు వాళ్ళకంటే నేనే గ్రేట్, బీఈడీ చేయలేదు నేనే గ్రేట్ అని మీరు అనుకోవచ్చు. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, వాళ్ళ 2-3తోని ప్రపంచాన్ని పోల్చకండి. ఇప్పుడు నేను చెప్పిన వ్యక్తులు అయి ఉండొచ్చు, సబ్జెక్టు పూర్తిగా నేర్చుకోలేని వాళ్ళు అయి ఉండొచ్చు, సబ్జెక్ట్ మీద పూర్తిగా అవగాహన లేని వాళ్ళు అయి ఉండొచ్చు. కాబట్టి సబ్జెక్టు డెప్త్గా నేర్చుకొని బిఎడ్ మెథడ్స్ అప్లికేబుల్ చేస్తూ టీచింగ్లో మనం నేర్చుకునే కనుక ఎప్పుడైతే అప్లికేబుల్ చేస్తామో అప్పుడు మంచి రిజల్ట్స్ వస్తాయి. మనం చాలా మంది అనుకుంటాం టీచింగ్ చెప్పడం అంటే ఏమున్నదిలే ఏబిసిడీలు పెట్టి ఇవ్వడమే కదా అనుకుంటారు. లేదండి, మీరు బిఎడ్ చేయండి, మీకు తెలుస్తుంది. మన టీచర్ యొక్క వృత్తి అనేది పలక మీద ఏబిసిడీలు పెట్టి చేసేసి పిల్లల్ని నిలబెట్టి ఇష్టమట్టుగా హోంవర్క్లు ఇచ్చేసేసి వాళ్ళతో చప్పట్లు కొట్టించుకునే పద్ధతులు అందులో ఉండనే ఉండవు. దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది, విధానం ఉంటుంది, దానికి ఒక అప్రోచెస్ ఉంటాయి. ఓకేనా, మన పైన ఎంతో భారం ఉంటుంది. కానీ ఇవన్నీ ఏం చక్కగా నేర్చుకోవచ్చు బిఎడ్ చేసిన వాళ్ళు.
అన్నిటికంటే ముఖ్యం మన మెదడుని సైకాలజీ సబ్జెక్ట్ ద్వారా చాలా ఎనాలిసిస్ చేసుకోవచ్చు. నిజ జీవితంలో మనం ఇంకా అద్భుతంగా తయారు కావచ్చు. ఒక సివిల్ సర్వీసెస్కి ఉపయోగపడే సైకలాజికల్ డెవలప్మెంట్ అనేది బిఎడ్ ద్వారా జరుగుతుంది. ఎంతో మంది మీకు తెలుసుతున్న సివిల్ సర్వీసెస్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు కూడాను, ఖచ్చితంగా గ్రూప్ 1 గ్రూప్ 2 ప్రిపేర్ అయ్యే వాళ్ళు కూడాను ఎడ్యుకేషన్ సైకాలజీ బుక్ కంపల్సరీ చదువుతారు. వాళ్ళకి టచ్ లేకపోయినా చదువుతారు. ఈ రోజు మీరు చూడండి, ఎందుకు సివిల్ సర్వీసెస్లో సివిల్ సర్వీసెస్ కాకపోయినా మన గ్రూప్ 1 గ్రూప్ 2 ఎందుకు ఎక్కువ మంది బీఈడి చేసిన వాళ్ళు, అంటే టీచర్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు ఎక్కువ మంది ఎందుకు సెలెక్ట్ అవుతున్నారు అంటే ఎడ్యుకేషన్ సైకాలజీ ఆ లెవెల్లో ఉంటుంది. కాబట్టి ఇవన్నీ మనం రెగ్యులర్గా బీఎడ్కి వెళ్ళకపోతే ఇవన్నీ మనం మిస్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మీరు పెద్ద మనసు పెట్టుకుని ఆలోచించుకొని, జాతి నిర్మాతలు, మనకంటూ ఒక లైఫ్ ఉండబోతుంది, ప్రభుత్వ ఉద్యోగం రావాలి అంటే మనం రెగ్యులర్గా వెళ్ళాలి. రెగ్యులర్గా వెళ్ళి కోచింగ్ తీసుకున్న వాళ్ళు ఉద్యోగం పోతున్నప్పుడు నేను టైంపాస్ పోతా, టైంపాస్ చదువుకుంటా, డిస్టెన్స్లో ఉన్నట్టుగా నా దగ్గర డబ్బుని నేను పే చేస్తా, ఇంటికాడ కూర్చొని పరీక్ష రాస్తా అంటే దానివల్ల నీకు నష్టమే కానీ లాభం మాత్రం జరగదు. ఇది కూడా మళ్ళీ నష్టం జరిగిన తర్వాత మనకు అర్థమవుతుంది, అయ్యో ఇలా చేయాల్సింది కాదే అని. చాలా మంది అడిగేటువంటి ప్రశ్నకి నా ఇదొక ఆన్సర్. ఓకేనా, రైట్. ఇంకా మీకు ఎన్నో క్వశ్చన్స్ ఉండొచ్చు. ప్రతి 2-3 రోజులకు ఒకసారి నేను లైవ్లో వస్తుంటాను. సో నన్ను క్వశ్చన్స్ అడగండి, నాకు సంబంధించి వీలున్నంత వరకు అయితే నా ఆన్సర్ ఇచ్చే ప్రయత్నం చేస్తుంటాను. ఓకేనా, థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్.